ఒక రాజకుమారుడు ప్రపంచానికి శాంతి మార్గం చూపాడు. ఎవరో తెలుసా? ఆయనే గౌతమ బుద్ధుడు. సిద్ధార్థుడిగా జన్మించి బుద్ధుడిగా మారిన మహానుభావుడు. రాజభవనంలో సుఖంగా జీవించిన సిద్ధార్థుడు ఒకరోజు వృద్ధుడు, రోగి, మృతుడు లాంటి వారిని చూసి జీవిత సత్యం తెలుసుకోవాలనుకున్నాడు. అన్నీ వదిలేసి అడవులకు వెళ్ళి ధ్యానం చేశాడు. చివరికి బోధి చెట్టు కింద జ్ఞానం పొందాడు. అప్పుడు అతను బుద్ధుడు అయ్యాడు. బుద్ధుడు చెప్పిన 3 మాటలు జీవితాన్ని మార్చేస్తాయి. అహింస, సత్యం, ఆశలు తగ్గించుకోవడం. నిజమైన ఆనందం బయట కాదు, మన మనసులోనే ఉంటుంది. ఇదే బుద్ధుడి సందేశం. శాంతి కోసం బయట వెతకకు, నీలోనే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మోటివేషనల్ వీడియోస్. ఒక రాజకుమారుడు ప్రపంచానికి శాంతి మార్గం చూపాడు. ఎవరో తెలుసా? ఆయనే గౌతమ బుద్ధుడు. సిద్ధార్థుడిగా జన్మించి బుద్ధుడిగా మారిన మహానుభావుడు. రాజభవనంలో సుఖంగా జీవించిన సిద్ధార్థుడు ఒకరోజు వృద్ధుడు, రోగి, మృతుడు లాంటి వారిని చూసి జీవిత సత్యం తెలుసుకోవాలనుకున్నాడు. అన్నీ వదిలేసి